కమ్యూనిస్ట్ దిగ్గజం సురవరం కన్నుమూత 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన తెలుగు నేత తెలంగాణ ఉద్యమంలో కీలక భూమికనంట. నిన్న కన్ను మూసిండు అనారోగ్యం. కమ్యూనిస్టు దిగ్గజం సిపిఐ మాజీ నేత, మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి ఇక లేరు. హైదరాబాద్ గచ్చిబౌలి కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు. వయోభారానికి తోడు ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడడంతో ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. నగరంలోని మణికొండలో నివసిస్తున్న ఆయనకు భార్య డాక్టర్ బివి విజయలక్ష్మి అంట, 2 కుమారులు నిఖిల్, కపిల్ అంట. విద్యార్థి ఉద్యమాల నుంచి జాతీయ రాజకీయాల దాకా ఎదిగిన ఆయన 3 దఫాలు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసినంట. ఆయన కంటే ముందు చండ్ర రాజేశ్వరరావు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. సుధాకర్ రెడ్డి తండ్రి వెంకట్రామరెడ్డి స్వాతంత్ర సమరయోధుడు కాగా సురవరం ప్రతాపరెడ్డి ఆయన పెద్దనాన్నంట. ఓకే, సురవరం ప్రతాపరెడ్డి పత్రిక కూడా ఒకటి ఉంది మనకు. సురవరం ప్రతాపరెడ్డి ఈయన పెదనాయనంట. ఓకే, విద్యార్థి దశ నుంచే సుధాకర్ రెడ్డి 1942 మార్చి 25న ప్రస్తుత జోగులాంబ జిల్లా ఉండవెల్లి మండలం కంచుపాడులో జన్మించిందంట. విద్యాభ్యాసం కోసం కర్నూలు వెళ్ళారు. 15 ఏళ్ల వయసులో తమ పాఠశాలకు బ్లాక్ బోర్డులు, చాక్పీసులు, పుస్తకాలు కావాలని కోరుతూ జరిగిన ఆందోళనలో పాల్గొన్నారట. విద్యార్థి దశ నుంచే కమ్యూనిస్టు భావజాలం ఆయనను ఆకర్షించింది. తెలంగాణ ఉద్యమంలో సుధాకర్ రెడ్డిది కీలక భూమిక. మొదట్లో భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు మద్దతు తెలిపిన సిపిఐ తర్వాత ప్రత్యేక ప్యాకేజీతో తెలంగాణ వెనుకబాటుతనాన్ని తీర్చవచ్చని భావించింది. అయితే ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం తప్ప వేరే మార్గం లేదని గుర్తించి పార్టీ వైఖరిని మార్చుకుంది. ఈ నిర్ణయం మారడంలో సుధాకర్ రెడ్డి పాత్ర కీలకమంట. మనం ఒకసారి సిపిఐ సురవరం సుధాకర్ రెడ్డి యొక్క సేవలు మనం గమనిస్తే ఎన్నో పోరాటాలు చేసిండు. తన స్కూల్లో బ్లాక్ బోర్డు లేదు, చాక్పీసులు లేవు, ఆ నుంచే పోరాటం మొదలుపెట్టిండు. సిపిఐ అంటేనే బడుగుల ఒక భరోసా, కార్మికులకు భరోసా. కానీ ఇప్పుడు అట్లా కనిపిస్తలేదు. ఇప్పుడు ఎట్లుండంటే ఎర్ర జెండా కనిపిస్తే అయిపోయాయిగా ఏ పార్టీ అయినా దిగిపోవాల్సిందే. అట్లా ఉంటుండే ధర్నాలు, రాస్తారోకలు. నీవు చిన్న ఏదైనా సమస్య ప్రజల తరపున పోరాడడానికి ఎర్ర జెండానే ఉంటుండే. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో తగ్గిపోయింది. ఎందుకంటే వాళ్ళకు కూడా అప్డేట్ అయినరు. సిపిఐ వాళ్ళు కూడా, సిపిఐ వాళ్ళు కూడా అప్డేట్ అయినరు. ఇక వాళ్ళ పోరాటాలు కూడా పూర్తి స్థాయిలో తగ్గిపోయినాయి. ఏదో పార్టీ కొమ్ము కావడం జరిగింది. వాళ్ళు కూడా బతుకు నేర్చిండ్రు ఒక మాటలు చెప్పాలంటే. కానీ వాస్తవంగా కూడా సిపిఐ అంటేనే ప్రజల పక్షాన నిజాం రాజులను తరిమి కొట్టిన చరిత్ర ఉంది. ఎన్నో పోరాటాలు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. గంట పడుతుంది, టైం 2-3 గంటలు పడుతుంది. అంత పోరాటాలు చేసింది. ఎర్ర జెండా కనిపించిందంటే ఒక బలం, అది అంతే. అట్లా ఉండే పోరాటాలు. సురవరం సుధాకర్ రెడ్డి గారు కన్నుమూసిండు. ఇక చాలా బాధాకరమే అది కూడా. ఎన్నో పోరాటాలు చేసిండు, మామూలు పోరాటాలు ఏం చేయలే. రైట్, చర్యలు లేనప్పుడు స్టే అనవసరం.